ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. అలాగే ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి సీతారాం మోహన్ రావు గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను పంపించే ఆడియోలన్నీ వీడియోగా మార్చి తన ఛానల్లో పెట్టి మరి నన్ను గౌరవిస్తున్నందుకు ముందుగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నది. సరే, విషయంలోకి వస్తే ఈరోజు ఎవరు గొప్ప దాత, మహాభారతంలో సక్తుప్రస్తుడు అనేటువంటి ఒక మహానుభావుడి యొక్క కథ ఈరోజు చెప్పుకుందాం. సక్తుపిండి అంటే ఈ పేలపిండి, ఆ పేలపిండిని దానం చేసినటువంటి మహాత్ముడు. ఇది మహాభారతంలో మనం గనక పరిశీలించి పరిశోధించి చూస్తే ఎన్నో సంఘటనలు ఉంటాయి. ప్రతి కథ కూడా మన జీవితానికి అతి ముఖ్యమైనటువంటి ఎన్నో మంచి విషయాలని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటిల్లో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకునే గాథ. కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది. ఆ తర్వాత బంధువులను వధించినందుకు పరిహారంగా ఒక యాగం చేయాలి అని తలపెట్టాడు ధర్మరాజు. ఎంతో వైభవంగా దానాలు ధర్మాలు చేశాడు. ఆ యాగంలో అనేక మందికి భోజనం పెట్టారు. వచ్చినటువంటి బ్రాహ్మణులకి ఋత్వికులకి వాళ్ళు సంతృప్తి పడే విధంగా బంగారము, వాళ్ళకు కావలసినటువంటి ధన కనక వస్తు వాహనాలన్నీ ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా ధర్మరాజు యొక్క దానగుణాన్ని ఎంతో పొగుడుతూ ఉన్నారు. ఈ విధంగా పొగుడుతూ ఉన్నటువంటి సమయంలో ఎక్కడి నుంచో ఒక ముంగిస వచ్చింది అక్కడికి, ఆ యాగం జరిగే ప్రదేశానికి. దాని శరీరం ఆశ్చర్యకరంగా సగభాగం బంగారంతో మెరిసిపోతున్నది, మిగిలినది మామూలు ముంగీస తోలులాగానే ఉంది. ఇక్కడ ధర్మరాజుని పొగుడుతున్నటువంటి వాళ్ళందరి మాటలు విన్నది ముంగిస ఎగతాళిగా ఒక నవ్వు నవ్వింది. అది చూసి అక్కడ ఉన్నటువంటి పెద్దలు అడిగారు, ఎందుకని నవ్వుతున్నావు, నీ నవ్వు కారణం ఏంటి అని అన్నాడు. అప్పుడు ఆ ముంగిస తన నవ్వుకి కారణం చెబుతూ, ఓ మహాత్ములారా, బ్రాహ్మణోత్తములారా, మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడు అంటున్నారు, ఇతని దానగుణాన్ని పొగుడుతున్నారు. కానీ ఒక పేద బ్రాహ్మణుడు చేసినటువంటి పేలపిండి దానంతో ఈ ధర్మరాజు చేసినటువంటి దాన ధర్మాలు సరితూగవు అన్నాడు. అలా అంటూనే తన యొక్క అనుభవంలో తాను చూసినటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క కథ చెప్పడం మొదలుపెట్టింది ఆ ముంగిస. వాళ్ళందరూ అడిగారు, ఆశ్చర్యకరంగా ఉంది కదా, మరి ఒక ముంగిస మాట్లాడటం ఆశ్చర్యం, ఒక ముంగిసకి సగభాగం బంగారంతో ఉండడం మరింత ఆశ్చర్యం. అప్పుడు ఆ ముంగిస చెబుతోంది మానుష భాషలో, ఓ మహాత్ములారా, ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడి పేరు సక్తుప్రస్తుడు. అతడికి భార్య, కొడుకు, కోడలు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు, ఒక కొడుకు, ఒక కోడలు, తను తన భార్య. పరిస్థితులు అనుకూలించకపోయేసరికి వీళ్ళకి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకల. 5 రోజుల పాటు పస్తులు ఉన్న తర్వాత ఒక రోజున ఒక సేరు జొన్న పిండి భిక్షగా దొరికింది.
జొన్నలు పేలాలుగా చేసి పిండి చేస్తారు కదా, ఆ పిండి దొరికింది. సేరు అంటే సుమారుగా 1 కేజీ అనుకుందాం ఇప్పుడు పరిభాషలో. ఆ సేరు జొన్న పిండిని ఆ కుటుంబ సభ్యులు 4 పంచాడు ఆ పేద బ్రాహ్మణుడు. వాళ్ళు తినబోతూ ఉన్నారు. పేలపిండి కదా, చక్కగా దాంట్లో బెల్లమో పంచదారో ఏదో కలుపుకొని ఉంటారు, మధుర పదార్థం. మనం కూడా పేలపిండి అని తొలి ఏకాదశికి తీసుకుంటాం పేలపిండి. అందులో జొన్న పేలాల పిండే బాగా ఉంటుంది. మా ఇంట్లో కూడా చేసుకుంటాం మేము. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి ఆ రోజు పేలపిండిని నివేదనం కూడా చేయాలి పరమాత్మకి. సరే, వాళ్ళు పంచుకొని తింటూ ఉండగా తినబోతూ ఉన్నారు, ఇంకా మొదలు పెట్టలా. ఆ సమయానికి ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలి 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 అంటూ వచ్చాడు వాళ్ళ ఇంటికి. అంటే అతిథిగా వచ్చాడు. అతిథి అంటే ఏంటి? తిథివార నక్షత్రాలు చూసుకోకుండా వచ్చేవాడు. అతిథి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. వెంటనే సక్తుప్రస్తుడు భక్తి శ్రద్ధలతోటి ఆ మహాత్ముడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్లు, పాద్యం అంటే పాదాలు కడుక్కోవడానికి నీళ్లు. ఆ తర్వాత ఆచమనానికి మంచినీళ్ళు ఇచ్చాడు. కూర్చోబెట్టి తన భాగానికి వచ్చినటువంటి ఆ పేలాల పిండిని ఆయనకు ఆహారంగా ఇచ్చేశాడు. అది తిన్నాడు. ఆకలి అవుతోంది కదా, అది తిన్నా కూడా ఆ బ్రాహ్మణుడి యొక్క ఆకలి తీరల. దాంతో మిగిలినటువంటి 3 కూడా ఒక్కరొక్కరుగా తమ భాగాలకు వచ్చినటువంటి పేలపిండిని ఆ మహాత్ముడికి ఇచ్చేశారు. అప్పుడు ఆ అతిథి కడుపు నిండింది అంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెప్పాడు ఆ కుటుంబ సభ్యులందరికీ. ఆ తర్వాత తన యొక్క నిజరూపాన్ని చూపించాడు. ఆ అతిథి మరెవరో కాదు, సక్తుప్రస్తుడి యొక్క దాన గుణాన్ని పరీక్షించడానికి వచ్చినటువంటి ధర్మదేవత. ఆ సక్తుప్రస్తుడి యొక్క అతిథి మర్యాదలకి, దాన గుణానికి మహానందాన్ని పొందినటువంటి ధర్మదేవత ఒక మాట అన్నాడు అక్కడ. ఓ బ్రాహ్మణోత్తమ, జీవించినంతకాలం సకల ఐశ్వర్యాలు కలగాలని, జీవితానంతరం స్వర్గలోక ప్రాప్తి కలగాలని నేను మీకు వరం ఇస్తున్నాను అన్నాడు. ఈ కథ చెప్పి ఆగింది ముంగిస. వాస్తవానికి 5 రోజులు రంతిదేవుడు కథ కూడా గతంలో మనం చెప్పుకున్నాం. రంతిదేవుడు కూడా చాలా రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆహారం దొరికితే మరి అతిథి అభ్యాగతి చివరికి కుక్కలను వెంట పెట్టుకొని వచ్చినటువంటి ఒక పుల్కసుడు కూడా వచ్చితే, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న రావన్న అనే ఒక పద్యం ఉంది, మా చిన్నప్పుడు చదువుకున్నాం భాగవతంలోదే. అది కూడా కథ నవమస్కంధంలో ఉంటుంది, రంతిదేవుడు ఉపాఖ్యానం. అప్పుడు పరీక్షించడానికి దేవతలే వచ్చారు. అప్పుడు కూడా అప్పుడు అక్కడుండేటువంటి సభాసదులు బ్రాహ్మణులు అడిగారు, అద్భుతంగా ఉంది మీరు చెప్పినటువంటి కథ. తాము ఆకలిగొని ఉండి కూడా తమ 4 తమకు వచ్చినటువంటి పిండిని ఇచ్చేశారు, 5 రోజుల పాటు ఉపవాసం ఉండి కూడా అని వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, అప్పుడు ఆ ముంగిస అడిగింది, ఇప్పుడు చెప్పండి మహాత్ములారా, ఆ పేద బ్రాహ్మణుడు చేసినటువంటి దానం గొప్పదా, ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా చెప్పండి అన్నది. మనం కూడా చూస్తూ ఉంటాం సమాజంలో, 1 కోటి రూపాయలు ఉన్నవాడు ఒక 1000 రూపాయలు దానం చేస్తే అదేం గొప్ప కాదు. అదే 100 రూపాయలు మాత్రమే ఉన్నవాడు 10 రూపాయలు దానం చేస్తే వాడు ఉదారంగా దానం చేసినట్లు అవుతుంది. అంటే తనకి ఎంతో ఉంటుంది, అందులో నుంచి కొంత భాగాన్ని అందరికీ దానం ఇచ్చిన వ్యక్తినే గొప్ప దానవంతుడనంటే, ఆకలితోటి అలమటించిపోతున్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ క్షణకాలం కూడా ఆగకుండా ఆ వచ్చినటువంటి అతిథికి తమ వంతు ఆహారాన్ని ఇచ్చేశారు. కడుపు మండిపోతోంది అయినా కూడా. అంటే
ఆకలితో అలమటించినటువంటి క్షణాలలో కూడా తన యొక్క దాన గుణాన్ని విడనాడనటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి ఏమని పొగడాలి మనం? మీరు చెప్పండి అని ఆ ముంగిస అడిగింది. ఆ పేద బ్రాహ్మణుడు ఆ పేలాల పిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేల మీద పడింది పేలపిండి. గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం అంటుంటాం కదా మనం. ఆ పేలపిండి మనం కూడా నోట్లో వేసుకుంటుంటే కొంత గాలికి ఎగిరిపోతుంది. ఫ్యాన్ గాలిలో తింటే ఇంకా మరింత ఎగిరిపోతుంది. అలా ఎగిరి కొంత నేల మీద పడింది. అప్పుడు ఆ పిండిలో దొర్లాను నేను. వెంటనే నా సగభాగం శరీరం సువర్ణమయంగా మారిపోయింది. అప్పటి నుంచి నా రెండవ సగభాగం సువర్ణమయం అయ్యేంత గొప్ప దానం చేసే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతవరకు నాకెవరూ కనిపించలా. ఎందుకంటే ధర్మరాజు యజ్ఞం చేసినటువంటి ఈ యజ్ఞగుండం పక్కన ఉన్నటువంటి బూడిదలో నేను పొరలాడాను. ఏమీ నా శరీరంలో మార్పు లేదు. మిగిలిన భాగం నలుపు తిరిగింది తప్ప ఆ బూడిద వల్ల నాకేం మారలా రంగు. ఇదంతా వింటున్నాడు ధర్మరాజు. ఓ ముంగిస, నిజమే, ఆ పేద బ్రాహ్మణుడి యొక్క దానగుణం ముందు నా యొక్క దానం ఏ పాటిది? నాకు అనిపిస్తోంది నాదేం గొప్ప దానం కాదు. ఎందుకంటే సంవరణుడు చెప్పినటువంటి దాచిపెట్టినటువంటి ఆ బంగారం అంతా తెచ్చి వ్యాసుడు చెప్పాడు. డబ్బు లేదు, ఖజానా ఖాళీ అయింది యుద్ధంలో. అక్కడికి వెళ్ళి గుర్రాల మీద ఏనుగుల మీద మోసుకొచ్చారు. ఎక్కడో తెచ్చినటువంటి ధనాన్ని తానేం సంపాదించలా, దాన్ని పంచిపెట్టాడు యజ్ఞంలో. అంతేగాని ఇందులో తన యొక్క దానగుణం ఏమీ లేదు. అందుకని తెలుసుకున్నాడు ధర్మరాజు. ప్రేమతోటి, ఆర్తితోటి ఒక వ్యక్తి దానం చేయాలే కానీ అహంకారంతో దానం చేయకూడదు అని ధర్మరాజు ప్రకటించాడు అక్కడ. అందుకనే దానం చేసేటప్పుడు శ్రియాదేహం దేహీం అని ఒక శ్లోకం ఉంటుంది అక్కడ. అంటే సిగ్గుపడుతూ దానం చేయమన్నారు, ప్రేమగా దానం చేయమన్నారు. ఏడుస్తూ దానం చేయకూడదు. ఈ దిక్కుమాలిన వాడు ఎవడో వచ్చాడు, వీడికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది నాకు అని ఏడుస్తూ దానం చేయకూడదు. దానివల్ల ఫలితం ఉండదు. సిగ్గుపడుతూ దానం చేయటం అంటే ఏమిటి? ఎంతో ఆర్తితో వచ్చాడు, కానీ ఆయన అవసరానికి తగినంతగా నేను ఇవ్వలేకపోతున్నాను, కొంచెం మాత్రమే ఇవ్వగలుగుతున్నాను అని సిగ్గుపడుతూ దానం చేయమన్నారు. అలాగే కొంతమంది దానం చేస్తారు 10 మంది ముందు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ కూర్చుంటాడు. అనవసరంగా గొప్పలకు పోయి వాళ్ళందరి ముందు నేను దానం చేశాను అని. దానివల్ల కూడా ప్రయోజనం ఉండదు. మనం దానం చేసినటువంటి దాని విలువ అందుకునే వాళ్ళ యొక్క అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది గమనించాలి. బాగా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, అంతేగాని వాడికి నోట్ల కట్టలు ఇస్తే నోట్ల కట్టలు ఏమైనా తింటాడా? వాడు ప్రయోజనం లేదు. కూతురు పెళ్లి చేసుకోవాలని వచ్చాడు, వాడికి అన్ని బియ్యం పెట్టడం కాదు, డబ్బులు ఇవ్వాలి. ఎందుకని పెళ్లికి ఎంతో ఖర్చులు ఉంటాయి. కన్యాదానానికి సహకారం కనుక అందిస్తే అంత గొప్ప దానం ప్రపంచంలో లేదన్నారు. అంతేకాదు, ఒక దేవాలయం నిర్మాణం చేస్తుంటే దానికి కావలసినటువంటి సంభారాలు, దానికి కావలసిన ద్రవ్యం సమకూర్చడం గొప్ప దానం. అంతేగాని ఇచ్చేవాళ్ళ యొక్క స్తోమత మీద ఆధారపడి కాదు. బలిచక్రవర్తి కూడా అదే భావించాడు. నాకు 3 అడుగులు చాలన్నాడు ఆయన. 1-2 అడుగుల మేరయుమ్ము అన్నాడు. నువ్వు ఎవరి దగ్గరకు వచ్చావు? మహాదాన సాంద్రుడైనటువంటి బలిచక్రవర్తి దగ్గరకు వచ్చావు. ఏమడగాలో కూడా తెలియనటువంటి వాడివి నువ్వు. నీకు కన్యామణులు కావాలా, గృహాలు కావాలా, భూములు కావాలా, నా రాజ్యంలో కొంత భాగం కావాలా, నీకు ఏది కావాలో అడుగు, నేను ఇస్తాను అన్నాడు. అప్పుడు బ్రహ్మచారిగా వచ్చాడు కదా స్వామి, అహంకారాన్ని గమనించాడు.
దాతలో అహంకారం ఉండకూడదు. నేను కాబట్టి ఇంత దానం చేశాను, నేను కాబట్టి అంతమందికి అన్నదానం చేశాను, ఇవన్నీ డబ్బాలు కొట్టకూడదు, తప్పుది. కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేతితో ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది దానం చేసే విధానం. కాబట్టి వచ్చిన వాడికి ఏది అవసరమో దాన్ని దానం చేయాలి ప్రేమగా. దానివల్ల మాత్రమే ఆ దానాన్ని గ్రహించినటువంటి గ్రహీత సంతోషపడతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, భూదానం చేస్తే దానం చేసిన వాడికి దానం పుచ్చుకున్న వాడికి ఇద్దరికి కూడా ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. ఇంత లోతైనటువంటి విషయాలు మహాభారతం మనకు అందిస్తోంది ఈ సక్తుప్రస్తుడి యొక్క వృత్తాంతం ద్వారా. కాబట్టి మహాత్ములారా, మనం కూడా మనకి ఉన్న దాంట్లో అవసరార్థులకి కొంతైనా సరే దానం చేద్దాం. వస్త్రం లేనివాడికి వస్త్రం, ఆకలయ్యేవాడికి అన్నం, అంత్యేష్టి సంస్కారాలకి డబ్బులు లేకపోతే దానికి ఇస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. కన్యాదానానికి కూడా అంత గొప్పతనం ఉన్నది. కాబట్టి మనం పుడుతూ ఏమీ తేలేదు. పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనకిచ్చిన సంస్కారం వల్ల, గురువుల యొక్క అనుగ్రహం వల్ల మనం ఎంతో కొంత నేర్చుకొని గొప్ప స్థితికి వెళ్ళి ధన సంపాదన చేస్తున్నాం. అంతే తప్ప నేనేదో గొప్పగా చేస్తున్నాను అని ఎప్పుడూ అనుకోకూడదు. పరమాత్ముడి యొక్క దివ్యమైన అనుగ్రహం ఉండబట్టే మనకి ఇవాళ ఈ ఉన్నతమైన స్థితి మనకు వచ్చింది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఉన్నంతలో దానం చేయమన్నారు. అంతే తప్ప నేల విడిచి సాము చేయమని కూడా శాస్త్రం ఎక్కడా చెప్పలా. అప్పులు చేసి దానం చేయమని కూడా శాస్త్రం చెప్పలేదు. నువ్వు సంపాదించినటువంటి దాంట్లో 10% వరకు దానం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా 10% తీసి పెట్టేవాళ్ళు వైశ్యులు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు భాగం అని తీసి పెడతారు వాళ్ళు. దాన ధర్మాలకి, ధర్మకార్యాలకి ఆ ద్రవ్యాన్ని ఖర్చు పెడతారు వాళ్ళు. మనం కూడా అట్లాగే చేసుకుంటూ, అది మనం పరలోకంలో వేసేటటువంటి డబ్బు అన్నమాట. బ్యాంకులో, పరలోకంలో కూడా ఒక బ్యాంకు ఉంది. ఆ బ్యాంకులో ఇక్కడ చేసినటువంటి దాన ధర్మాలన్నీ అక్కడ జమ అవుతాయి పుణ్యం రూపంలో. అది మనకు అక్కడికి వస్తుంది. దానికి మన వంతు కర్తవ్యంగా మనం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నానికి ఆ పరమాత్మ మన అందరికీ కూడా సహకరించాలని మరొక్కసారి నేను పరమాత్మ యొక్క పాదాలు బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.